కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుసపెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్నవారే ఒడ్డుకు చేరుతారు. నీ మనసును ఏదైతే తీవ్రంగా బాధిస్తుందో అదే నీ మార్పుకు ప్రధాన కారణమవుతుంది మిత్రమా. జీవితంలో మనల్ని అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పు ఎత్తి చూపేవారు కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు. ఎదుటివారితో పోటీ వద్దు. నిన్నటి నీకన్నా ఇవాళ నువ్వు ఎంత మెరుగయ్యావు అనేదే నిజమైన ఎదుగుదల. పిరికితనం గడ్డిపరకను చూసి కూడా భయపడుతుంది. కానీ ధైర్యం అగ్నిపర్వతం బద్దలైనా గంభీరంగా ఎదుర్కొని నిలబడుతుంది. మనల్ని ఒకరు ఎప్పుడూ కోప్పడుతున్నారు, అది చెయ్యకు, ఇది చెయ్యకు, అలా ఉండు, ఇలా ఉండు అని అంటుంటే వాళ్ళకి మనమంటే ఇష్టం లేదేమో అనుకుంటాం. కానీ మనమంటే ప్రాణం కనుకనే మన కోసం అంతలా ఆలోచిస్తారు. నా అనే భావన ఉంటుంది మనపై. అందుకే జాగ్రత్త చెప్తారు. వాళ్ళు ఏది చేసినా మన మంచి ఆనందం కోరుకుంటారు. అది అర్థం చేసుకుంటేనే వాళ్ళ ప్రేమ అర్థమవుతుంది. డబ్బులు పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుంది. విచ్చలవిడిగా వాడితే అదే మన జీవితంతో ఆడుకుంటుంది. మనల్ని చులకనగా చూసే వాళ్ళను ఆవేశమైన మాటలతో కాదు, మనం సాధించే విజయాలతో కొట్టాలి. వాళ్ళ అహం మీద. మనకు ఒక సలహా ఇస్తున్నారు అంటే మనకన్నా వాళ్ళు గొప్ప అని కాదు. అలాంటి తప్పులు మనకన్నా ముందే వాళ్ళు చేసి చూసి నష్టపోయారని అర్థం. ఏది భయపడుతూ చెయ్యకూడదు. ఒకవేళ ఓడిపోయావా మళ్ళీ ప్రయత్నించాలి. గెలిచావా ఇంకొకరి విజయానికి సహాయపడాలి. సాధారణ వెదురుకర్ర కృష్ణుని చేతిలో చేరి మురళిగా మారింది. నువ్వు ఎంత సామాన్యుడివైనా పర్వాలేదు. నువ్వు చేసే పనిలో ప్రాణం పెడితే నీ జీవితం కూడా ఒక అద్భుతంగా మారుతుంది మిత్రమా. కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ సరిగ్గానే ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ మనసులో మాత్రం ఎవరికీ కనిపించని యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శిల్పంగా మారాలంటే ఒలిదెబ్బలకు ఓర్చుకోవాలి. మనిషి గొప్పవారు కావాలంటే అవమానాలు తట్టుకోవాలి. దెబ్బలు ఓర్చుకుంటేనే రాయి శిల్పం అవుతుంది. కష్టాలు తట్టుకుంటేనే జీవితం గొప్పది అవుతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. లక్ష్యం వైపు అడుగులు వేగంగా సాగాలి. ఆలస్యం చేయకుండా నమ్మకంతో ప్రతి క్షణాన్ని వాడుకోవాలి. లోకం నిన్ను ఎలా చూస్తుందన్న దానికంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది ముఖ్యం. నీ సంతోషానికి వేరొకరి ఆమోదం అవసరం లేదు. 2 విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. కాలం మనది కానప్పుడు వానపాము కూడా నాగుపాము అవుతుందట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టిన వాళ్ళే మన సమయం బాగలేనప్పుడు మనల్ని వేలెత్తి చూపిస్తారు. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచి.